తెలంగాణలో మండుతున్న ఎండలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎన్టీఆర్ భవన్లో నేతలతో చంద్రబాబు భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చర్చ. జూన్ 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. రెండో విడత ఇందిరమ్మేళ్లకు శ్రీకారం చుట్టనున్న సీఎం. చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. రాజ్యాంగబద్ధంగా ఎప్పటిలాగే జరిగే ప్రక్రియ ఎస్ఐఆర్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న బీజేపీ చీఫ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. నార్సింగ్లోని ముష్కీ చెరువులో ఆక్రమణపై హైడ్రా ఫోకస్. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తుల మధ్య బాల్క సుమన్ అరెస్ట్. ఇది ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యనని బాల్క సుమన్ విమర్శ. నిర్మల్ జిల్లా చించోలి ఎక్స్ రోడ్డు వద్ద రైతుల ఆందోళన. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. పోలవరం జిల్లాలో పెద్ద పులి కలకలం. 4 నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న పులి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు. దాతలకు రోజు 300 టికెట్లతో ప్రత్యేక కోటా. జూన్ 10 నుండి అమలు. నా ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారన్న కేఏ పాల్. నాకు న్యాయం చేయండి అంటూ వీడియో రిలీజ్. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఢిల్లీలో ఆపరేషన్ శాస్త్రి ముమ్మరం. 21 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గ్రీన్ కార్డులపై అమెరికా ప్రభుత్వ వివరణ. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారన్న హెచ్ఎస్.